చూస్తున్నారు. కానీ మొదటి దశలో వాళ్ళ ఆందోళన సమస్య ఏంటి? కాబట్టి ఇది ఒక విధంగా చాలా తీవ్రమైన ఆందోళనకు, అసంతృప్తికి, సమస్యలకు కూడా దారితీస్తూ ఉంది. ఇది ఒక విధంగా అమరావతిలో మళ్ళీ కొత్త ఉద్యమం వచ్చినా కానీ మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, అంబటి రాంబాబు మొన్న మాట్లాడింది మనం చర్చించాం. ఆయన మాట్లాడింది అంత బాగాలేదు. కాకపోతే రైతుల తరఫున నిలబడాలి. ఇప్పుడు ఏం నిలబడతారు? వాళ్ళు వెళ్ళి రైతుల తరఫున నిలబడలేరు. నిలబడితే రైతు సంఘాలు, లేదా వామపక్షాలు, లేకపోతే దళిత సంఘాలు వీళ్ళు నిలబడాలి. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిలబడే అవకాశం అయితే ఏమీ లేదు. కానీ వాళ్ళు ఆ దాడి కొనసాగిస్తున్నారు. రాంబాబు మాట్లాడిందని దిద్దుకోకపోగా పేర్ని నాని కూడా దాదాపు అంతకంటే తీవ్రంగా దాదాపు అదే భాషలో ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలియదు. గతంలో 2014-15 మధ్యలో కూడా భూమి ఇస్తేనే తీసుకోండి, భూమి ఇవ్వకపోతే తీసుకోకండి అని నాకు బాగా గుర్తుంది. నా పుస్తకంలో కూడా నేను ఆ ఫోటో, అప్పుడు డైలాగులు అవన్నీ కూడా వేశాను. అప్పుడు ఆయన వెళ్ళి ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదని ఆయన చెప్పారు. పర్యటనలు చేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేశారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు వెళ్ళబోతే నిరసనలు తెలిపారని, అనుమతించలేదని అదొక దుమారం వచ్చింది. ప్రతిపక్షం ఎప్పుడైనా కానీ రైతుల తరఫున లేకపోతే ప్రజల సమస్యల తరఫున మాట్లాడాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నారు కదా, ఏమన్నా చేస్తారా, చెప్తారా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. నారాయణ గారు పరుగులు దీనికి, అసలు నారాయణ మాటలు కూడా నిలబడతాయా? మీరు రేపు పొద్దున వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చూస్తారు, లేదా ఈ కమిటీ చూస్తుంది. సిఆర్డీ అధికారులు అడకత్తెరలో పోక చెక్కలాగుంది వాళ్ళ పని. రైతులేమో వాళ్ళని అంటున్నారు, ప్రతిదానికి అధినేతలు ఏమన్నామో అధికారులు అంటాం. అధికారులు ఏముందండి, వాళ్ళు తీసుకోమంటే ఆయన వద్దంటే వద్దు. అప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అసైన్మెంట్ భూములు వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు. సో అధికారులు ఇంత అస్థిమితమైన ఒక ఒత్తిడిలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? దీని మీద తప్పకుండా ప్రభుత్వం కనుక ఒక సమగ్రమైన శ్వేతపత్రము, దాని దశల వారీగా ఏ దశలో ఉంది అవన్నీ కనుక చెప్పకపోతే మటుకు విశ్వసనీయతకు విఘాతం కలుగుతుంది. ఎవరైతే ఆశీర్వదించారో వాళ్ళే ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు